గత వారం మనం ఈ వార్ ఎలా స్టార్ట్ అవుతుంది, బిబ్లికల్ గా ఏం జరుగుతుందని చెప్తున్నాడు దేవుడు. రెండవదిగా యుద్ధాల మధ్యలో మనం ఏం చేయాలి, భయపడకండి అని చెప్తున్నాడు. అది కాకుండా గత కార్యక్రమం మనం ముగించినప్పుడు మనం ఎంతగా స్పిరిచువల్ గా రెడీ అవ్వాలి అలాగనేది మనం చూసాం. సరే, ఇప్పుడు వారి గురించి మాట్లాడుతున్నాం. ఇది ఎక్కడ ముగుస్తుంది, ముగిసిన తర్వాత మనకేం జరుగుతుంది, లేక బిబ్లికల్ గా మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఈ ప్రశ్నతో ప్రారంభిద్దాం. ఇప్పుడు ఏంటంటే ఈ వార్ ముగిసింది అనుకుందాం. సరే, సరేనా? అంటే ముగిసిందంటే వెంటనే ఇవాళ రేపు ముగిస్తుందని చెప్పడంలా, తర్వాత ఇప్పుడే ఆరంభమైంది నా మట్టుకైతే. ఇట్ విల్ గో ఆన్. అలా వెళుతూ ఒక చోటొచ్చి ఓల్డ్ని వేరే విధంగా మారుస్తుంది. అందులో మొదటిగా నేనందులో ఒక్కొక్కటి చెప్తూ వస్తా. ఇందులో మొదటిగా ఓల్డ్లో అవుతున్న చాలా ముఖ్యమైన మార్పు క్లైమేట్ మార్పు. ఇందులో చాలా ముఖ్యమైన ఒక ఋతువుల మార్పు అనేది జరుగుతుంది. 6th సీల్లో మీరు చూసినట్లయితే బైబిల్లో సూర్యుడు కంబళి వలె నలుపాయెను, చంద్రబింబమంతయో రక్తవర్ణమాయెను, ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను అని దేవుడు తెలియజేస్తున్నాడు. పత్మసు దీపంలో ఇది యోహానుకు తెలియజేస్తున్నాడు. ఇదేం జరుగుతుందని అడిగితే ఇప్పుడు ఈ న్యూక్లియర్ వార్, అందులో నుండి ఈ యాసిడ్ అన్నది ఏమవుతుందంటే అదంతా ఒక లేయర్గా పైన ఫామ్ అయ్యింది. ఇప్పుడు యాసిడ్ అన్నది అలా ఫామ్ అయినప్పుడు వర్షం కురిసినప్పుడు ఆమ్లవర్షం కురుస్తుందంటారు. యాసిడ్ వర్షం కురిసే అవకాశాలున్నాయి, తర్వాత అదే కురుస్తుందని వారు చెప్తున్నారు. తర్వాత వర్షం అన్నది పడితే మొదటిది వెళ్ళి అక్కడ ఉంటుంది, ఆ క్లౌడ్ని కూల్ చేస్తుంది. కూల్ అయినప్పుడు అక్కడి నుండి వర్షం పడుతుంది. వర్షం పడుతున్నప్పుడు అక్కడ పైన పూర్తిగా ఒక లేయర్ ఆఫ్ యాసిడ్ ఉండటం వల్ల ఈ ఆయిల్ ఫీల్డ్స్ ఇవన్నీ కూడా పేలి మబ్బులాగా ఫామ్ అవడం వల్ల ఈ ఆమ్ల వర్షం కురుస్తుంది. అలా కురిసినప్పుడు ప్రజలు పెద్దగా బాధించబడతారు. ఇప్పుడు మనం చదివినటువంటి విషయానికి భూమి వచ్చింది. ఇప్పుడు యాసిడ్ రెయిన్ పడేంతగా ఇప్పుడు చెప్పారు న్యూస్లో, అది మీరు చూడొచ్చు. సో ఇదే తర్వాత ఏమవుతుందంటే ఈ న్యూక్లియర్ ఇప్పుడు మన లెక్క ప్రకారంగా దాదాపు 9 దేశాలు న్యూక్లియర్ వెపన్స్ ఉంచుకున్నారు. ప్రపంచమంతట్లో ఒక UN గణాంకాల ప్రకారం 16,000 నుండి 20,000 వెపన్స్ ఉన్నాయంటున్నారు ఆల్ ఓవర్ ది వరల్డ్. ఈ వెపన్స్ అన్ని కూడా ప్రయోగించారనుకోండి, ఈ వెపన్స్ అందరూ కూడా యూజ్ చేశారనుకోండి, ఇదెంత ప్రమాదమో ఎవరికీ తెలియదు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ వచ్చి సెకండ్ వరల్డ్ వార్ ముగిసేప్పుడు అడిగారు, సెకండ్ వరల్డ్ వార్ ఇంత ఘోరం చోటు చేసుకుంది, తర్వాత థర్డ్ వరల్డ్ వార్ జరిగితే ఏమవుతుందని అడిగారు. దానికి ఆయన చెప్పినటువంటి జవాబు, థర్డ్ వరల్డ్ వార్ ఎలాగుంటుందో తెలీదు, అయితే ఫోర్త్ వరల్డ్ వార్లో యుద్ధం చేయడానికి మనుషులు ఉండరు అని చెప్పేసన్నాడు. కర్రలతోనే యుద్ధం చేస్తుంటారు, అంత వర్స్ట్ సినేరియోకి ఓల్డ్ వెళ్ళిపోతుందని చెప్పాడు. మొత్తానికి దేవుడు అనుగ్రహించిన ఈ భూమిని కాపాడుకోవాల్సింది దేనికి మనమే కారణంగా ఉన్నామని అనుకుంటే కొంచెం కష్టంగానూ ఉంది, విస్మయంగానూ అంటే ఉంది. నేనొక విషయాన్ని ఎప్పుడు అనుకుంటా, ఒక భార్య భర్త నమ్మకంగా ఉండాలనుకుంటే వారు నమ్మకంగా ఉండాలి, సీసీటీవీని బట్టి నమ్మకం కాదు. మీరు మీ భర్తను సీసీటీవీతోనో లేక మరో విధంగా నిఘా పెట్టి నమ్మకంగా ఉండలేరు. భార్యను సీసీటీవీలో నిఘా పెట్టి చూస్తూ ఉండలేరు. వారు నమ్మకంగా ఉండగలిగితేనే అవుతుంది. అప్పుడు ఈరోజు ఒక ఓల్డ్ ఉంది, అన్నిటినీ కూడా సీసీటీవీలో ఉంచుకున్నట్టయితే మనము కనెక్ట్ చేయగలమనే ఒక రాంగ్ మైండ్ సెట్ ఇది. తప్పు చేయాలని నిర్ణయిస్తే ఎలాగైనా చేస్తాడు కదా. అయితే ఇప్పుడు అదేవిధంగా ఈ లోకాన్ని భద్రపరచడానికి దేవుడు మీకు లవ్నే ఇచ్చాడు, ప్రేమతోనే లోకాన్ని కాపాడాలి. గాడ్ సో లవ్ ద వరల్డ్. గాడ్ సో లవ్ ద వరల్డ్. వీరు ఆయుధాలతో కాపాడాలనుకుంటున్నారు. నీ దగ్గరున్నాయి, నా దగ్గరున్నాయి. ఇప్పుడేమంటున్నారు, మన భద్రత కోసం అంతమందినూ మిలిటరీలో UN రిపోర్ట్ చెప్తుంది. ఇప్పుడు వారు యూజ్ చేస్తున్న ఇవి కొంటున్నారు కదా వెపన్స్, 10% మాత్రం వాటి ఖర్చులో నుండి ఇస్తే చాలట, లోకములో ఉండే అంతమంది ఆకలి తీర్చగలమట. అందరికీ అన్ని దేశాలకు ఆహారం ఇవ్వచ్చు. సో ట్రస్ట్ ఒక ఫ్యాక్టర్గా ఉంది. ట్రస్ట్ లేకపోతే ఎక్కడో ఒక మ్యాటర్గా ఉంది. మ్యారేజెస్ అంతా విదేశాలలో కొన్ని ఎక్కడ కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది. బిఫోర్ మ్యారేజ్ ఒక డాక్యుమెంట్ సైన్ చేస్తున్నారు. అదేమంటే మ్యారేజ్ చేసుకుంటున్నాం, ఏదైనా ఒక సమస్య వచ్చి డివోర్స్ అయితే నా ఆస్తి నీకు ఇవ్వను. అప్పుడు నాకేమర్థమైందంటే ఆ మ్యారేజ్ అనే కాన్సెప్టే చెడిపోయింది. ట్రస్ట్ అనే ఫ్యాక్టరే షేక్ అవుతుంది. నాకేం అర్థం కావడం లేదు. ఈ ఒక విషయాన్ని వచ్చి మీరు ఆస్తి అన్న మాట చెప్తున్నారు కదా. అవును, మరి ఏ లెవెల్కి పోతుందో చూడండి. ఇందులో మరొక ఎత్తులో మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. పెళ్లి కానివ్వండి, నా జీతం నాకు, నీ జీతం నీకు, నువ్వు నన్ను అడగకూడదు, నేను నిన్ను అడగను. ఓహో, ఇదేంటిది? ఇది ఇప్పుడు మీరిద్దరూ టీ కొట్టుకెళ్తున్నారు, ఫ్రెండ్స్ వెళ్తున్నారు. ఒక ఫ్రెండ్ పే చేస్తున్నప్పుడు ఇంకోటి అంటాడు, ఉండు నేను పే చేస్తా అంటాడు. మీరుంచండి, నేను పే చేస్తా. ఇదే మన యొక్క మనోస్థితి ఎప్పుడు కూడా. కల్చర్ కదండి. మీరు మీ ఫ్రెండ్ పిలిస్తే వెళుతున్నారు, అతను చెప్తున్నాడు నీ టీకి నువ్వు పే చెయ్యి, నా టీకి నేను పే చేసుకుంటానంటే ఏమనుకుంటారు? అది ఒక డిఫరెంట్, అది ఒక నామ్స్ అయింది ఇప్పుడు. అదే ఈరోజు మ్యారేజ్ బాండింగ్ అంటున్నారు. అడిగితే డిజిటల్ కల్చర్ అంటున్నారు. సో ఇలాగుంటున్నప్పుడు మీరు ఒక దేశాన్ని ఆయుధాలతో ఎలా భద్రపరచగలరు? భద్రపరచలేరు.
అప్పుడు ఈరోజు వరల్డ్ ఒక రాంగ్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయింది. దేవుడు చక్కగా ఇచ్చాడు. అంటే నేనేం చెప్తున్నాను, ఒక సెకండ్ వరల్డ్ వార్ వరకు కూడా ఒకందలకు లవ్ అనేది ఒక కాన్సెప్చువల్గా ఉండేది. చివరిగా లేఖనాల్లో ప్రేమ చల్లారిపోతుందట. అవును. ఇప్పుడు అలా ఉంది, ప్రేమ చల్లారిపోయింది. అవునా? అంటే ఒక దేశనాయకుడు తప్పైనవాడు, అతన్ని తీసేయాలి, అతను అవసరం లేదని చెప్తున్నాం. ప్రజల్ని హతమార్చి ఏం చేసేది? నాయకుడు తప్పైనవాడు, అతన్నే కదా తొలగించాలి. అప్పుడు మంచి మనుషులు 10 మందిని చంపితే ఆ రక్తాపరాధానికి ఎవరి జవాబు? వారిలో ఏది తప్పు కాదు అంటే ఇది ఏ కాన్సెప్ట్ అవుతుంది? సో ప్రేమ వల్ల, ప్రేమ చేతనే ఈ వరల్డ్ని కరెక్ట్గా నడిపించగలం, వేరే దేనితోనూ నడిపించలేం. ఒక ఫ్యామిలీ కానివ్వండి, మినిస్ట్రీ కానివ్వండి, ఒక దేశము కానివ్వండి, ప్రేమ లేకుండా మీరు ఇన్స్ట్రక్షన్స్లోనూ కండిషన్స్తోనూ మీరు ఒక లాస్తోనే జరిపించాలంటే దేశాన్ని నడపలేరు. అన్ని కూడా అవసరమే, కండిషన్ అవసరం, లా అవసరం, అన్ని అవసరం కావాలి. అది అన్నిటికీ ఉంది. ఇప్పుడు మనం ఒక వీఆర్ ఇండిపెండెంట్ కంట్రీ, స్వాతంత్ర్యం ఉంది. బట్ స్వాతంత్ర్యానికి హద్దు ఉంది కదా. అవును, రూల్స్ ఉన్నాయి. అదేవిధంగా అన్నీ మనకి అవసరం, బట్ ప్రేమే బేస్. ఇదే దేవుడు అప్పుడే చెప్పాడు, ప్రేమే మూలం. ఈరోజు ఈ విధంగా అయిపోతుంది. సో ఈ వరల్డ్ ఏమైపోతుందని అడిగితే తర్వాత ఒక వెరీ వర్స్ట్ సినారియోకి వెళ్తుంది. సో ఇప్పుడు ఏమవుతుందని అడిగితే క్లైమేట్ చేంజ్ గొప్ప బాధింపు కలిగిస్తుంది. అక్కడ దేవుడు చెప్పినట్టు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయాను అన్నందుకు అర్థము గ్రీన్ హౌస్ అని మనం చెప్తున్నాం. ఓజోన్ లాగా గ్రీన్ హౌస్ అనేది చెప్తూ ఉంటాం. ఈ గ్రీన్ హౌస్ దాని యొక్క స్పెషాలిటీ ఏంటంటే దేవుడు మనకి భూమి అంతటా కూడా చెట్లు వృక్షాలు కలుగజేశాడు. చెట్లు ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుంది. ఒక పీరియడ్ వరకు కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఉండింది. ఆక్సిజన్ చెట్టు రిలీజ్ చేసే కొద్దీ ఇది వేస్ట్గా పోకూడదని దేవుడు ఏం చేశాడు, భూమికి పైగా పొరలాంటిది ఉంచాడు. వెళ్ళిన ఆక్సిజన్ తిరిగి భూమికే వస్తుంది. మనిషికి అవసరమైన ఆక్సిజన్ అధికంగా ఉండేది. అప్పుడు ఈ వాహనాలు ఉండేవి కావు, వాహనాలు లేవు, ఫ్యాక్టరీస్ లేవు, పొల్యూషన్ లేదు. సో ఆక్సిజన్ చాలా ఉండింది, కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఉండేది. ఇప్పుడు పోను పోను మనుషులు కనిపెట్టేవన్నీ కూడా కార్బన్ డైఆక్సైడ్ అధికమవుతుంది, ఆక్సిజన్ అదే లెక్కలో ఉంది. ఏం ఎక్కువ కాల ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏం చేసిందంటే పైకి అలాగ వెళుతూ ఆ గ్రీన్ హౌస్ వరకు వెళ్ళి తిరిగి వస్తుంది ఆక్సిజన్ లాగా. పోను పోను ఆటోమేటిక్గా కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఇంక్రీజ్ అయింది, ఆక్సిజన్ అదే లెవెల్ ఉన్నా తక్కువైంది. ఇంకా చెట్ల నరకన ఆరంభించాం మనం, హైవేస్ ఇది అది అని చెప్పి. చెట్లు నరికే కొద్దీ ఆక్సిజన్ లెవెల్ తగ్గింది, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు ఈ గ్రీన్ హౌస్ ఈ మొత్తం పోతుంది. వీరు వేసే న్యూక్లియర్ బాంబు నుండి వచ్చేటువంటి ఎఫెక్ట్స్. ఒక న్యూక్లియర్ బాంబ్ 1956లో సముద్రంలో దాన్ని చెక్ చేశారు. 300 కిలోమీటర్లో ఉన్న చేపలు చచ్చాయి. సముద్రంలో చెక్ చేశారు, టెస్టింగ్లోనే 1950స్లో. ఈ రోజున్నవి వాటికంటే ఎంతో అడ్వాన్స్డ్ అయినవి. ఇది మనిషి మీద వేస్తే ఏమవుతుంది యోచించండి. సో మొదటి బాధింపు క్లైమేట్, గ్లోబల్ వార్మింగ్. ఎంతో పెరిగింది. అదే 8th చాప్టర్ ఆఫ్ రెవల్యూషన్లో చూడండి, అన్ని కూడా గ్లోబల్ వార్మింగ్ సంబంధించిన విషయాలుగా ఉంటాయి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. రెండవ దూత బూర ఊదినప్పుడు, రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటివలి మండుచున్న ఒక పెద్ద నక్షత్రము రాలి నీటి బుగ్గల మీద పడెను. నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో 3వ భాగము కొట్టబడెను. అన్ని కూడా గ్లోబల్ వార్మింగ్. దాదాపు ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన అన్ని విషయాలను పట్మస్ ఐలాండ్లో అపోస్తల్ జాన్కి దీన్ని తెలియజేశాడు. అపోస్తల్ జాన్ ఖచ్చితంగా విస్మయం ముందు ఉండొచ్చు, భయపడి ఉండొచ్చు, కన్ఫ్యూజ్డ్గా ఉండొచ్చు. ఇదంతా ఎక్కడ ఎలా వీటిని అంగీకరించాడో నేను ఇమాజిన్ చేసి చూస్తున్నాను. ఇప్పుడు మనకి ఇంత అడ్వాన్స్ అయిన తర్వాత ఈ వారి యొక్క మరో లెవెల్ యోచించలేకపోతున్నాం అనే విషయం దాటి ఆలోచిస్తే చాలా విస్మయం పొందుతున్నాను, భయంగా కూడా ఉంది. అయితే దేవుడు భయపడద్దని 2000 years ముందు ఇంతటినీ దేవుడు చెప్పి ఉన్నాడు, క్లియర్ గా చెప్పున్నాడు. జరగబోయేవి చూస్తున్నాడు, సీన్ లాగా చూస్తున్నాడు, ఒక మూవీలా చూస్తున్నాడు. 1000 సంవత్సరాలు ఒక దినం అంటున్నారు, 1000 సంవత్సరాలు ఒక దినం అంటున్నాడు. సో ఇప్పుడు ఇది జరుగుతోంది. ఇది మొదటిగా జరిగే చాలా ముఖ్యమైన విషయం. దీనికి సంయుక్తంగా జరిగే మరొక విషయం ఏంటంటే ప్రజలకు బాధింపు కలుగుతుంది కదా, ఆటోమేటిక్గా న్యూక్లియర్ బాధింపు వస్తుంది. ఎన్వైర్న్మెంట్ అంటేనే ప్రజలకు బాధలే కదా. అవును. దీనికి వారు ఏం చేస్తారంటే ఒక వ్యాక్సినో లేకపోతే దీనికంటూ వారు ఏదో ఒకటి తెస్తారు. ఇది రెండవదిగా ప్రజలకు కలిగే బాధింపు. ప్రజల కొరకే వస్తుంది, సరేనా, వస్తుంది. కానీ ఇది ప్రజల్ని ఏం చేస్తుందని అడిగితే గొప్పగా బాధింపులోనికి నడిపిస్తుంది. దీనికి పేరు బయోవార్ అని చెప్తారు. ఇది ఎక్కడుందంటే రెవల్యూషన్ 9:4లో ఉంది. మీరు రెవల్యూషన్ 9:4ని చదివి మీరు ఆ వాక్య భాగాన్ని చదవండి. చదివి అట్లే
ఈ సంభవాన్ని ఇప్పుడు మీరు క్రాస్ చేసి వచ్చారు, మీకు అది అర్థమవుతుంది అనేది మాత్రం చెప్పండి. 9:4 చదవండి. Revelation 9:4. They were told not to hurt the grass of the earth, nor any green thing, nor any tree, but only the men who do not have the seal of God on their foreheads. అప్పుడు యోచించండి, గడ్డి మొలక వృక్షానికి హాని కలగలేదు, మనుషులు మాత్రం మరణిస్తారు. ఇది ఎక్కడ చూశారు? కోవిడ్లో చూసుంటారు. అవును. వరల్డ్ వైడ్గా ప్రజలందరూ యుఎన్ రిపోర్ట్ ప్రకారంగా 2 కోట్ల జనాభా చనిపోయారు. అయితే ఎన్వైర్న్మెంట్ బాగుండింది. అవును, ఎన్వైర్న్మెంట్ బాగానే ఉంది. లాక్డౌన్, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ తగ్గింది, నదులు శుభ్రమయ్యాయి, అలా అన్ని కూడా. అయితే మనిషి మాత్రం మరణించాడు. ఆ వాక్యం అట్లే ఉంది చూడండి. ఇదే ఇకను జరుగుతుంది. కోవిడ్లో జరిగింది ఏదో కాదు, అది ఇక మీదట జరిగే విషయం. ఒక గొప్ప రీతిలో ప్రజల్ని మాత్రం బాధించే ఒక విషయం జరుగుతుంది. గొప్ప బాధింపుగా ఉంటుంది. అటువంటి ఒక బాధింపు అది పాండమిక్ కావచ్చు, ఇక ఏదైనా. ఇది రెండవదిగా ఏర్పడే బాధింపు. మూడవది ఎకానమీ. ఒక వార్ ముగింపులో ఎలాగుంటుంది? ఆరంభంలోనే ఎకానమీ ఏమైంది వరల్డ్ వైడ్? ఇప్పుడే ఎకానమీ ఫుల్ క్లోజ్. సో తర్వాత పెద్దగా ఎకానమీ లాస్. ఇప్పుడు మనము ఈ డిజిటల్ మనీ అనేది చూస్తున్నాం కదా. ఈ డిజిటల్ మనీయే తర్వాత ఒక పెద్ద విషయాన్ని చేతిలోకి తీసుకోబోతుంది. ఇక మీదట మీకు ఈ హార్డ్ కాపీ అన్నట్టుగా హార్డ్గా మీరు చేతిలో యూజ్ చేసే మనీ ఉండదు, ఫుల్గా డిజిటల్. ఈ డిజిటల్ మనీని యూజ్ చేయడానికి యూ విల్ బీ ఇంప్లాంటెడ్ విత్ ద చిప్. అది రెవల్యూషన్ 13, 16, 17లో. అవును. సో ఇప్పుడు అటువంటి ఒక కార్యం జరుగుతుంది. ఈ చిప్పే మీరంతా కూడా. ఈ చిప్లోనే మీ పూర్తి విషయం ఉంటుంది. ఏంటంటే మీ పూర్తి రికార్డు అందులో ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక ఐడి కార్డు ఉంటుంది, పాస్పోర్టు, ఓటర్ ఐడి కార్డు అనేది ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్స్, ఇలాగ ఎన్నో ఐడీస్ మన దగ్గర ఉన్నాయి. మీరు బండి నడపాలంటే ఐడి ఉండాలి, అవునా? ఇవన్నీ మొత్తంగా కలిసి ఒక చిప్లో ఒకే చిప్లో ఉంటుంది. అప్పుడు అది లేకుండా మీరు లేరు, అదే మీరు. ఇప్పుడే పిన్ అనేది లేకపోతే మీరు ఏమీ కొనలేరు. రెవల్యూషన్ 13:17 చెప్తుంది, నెంబర్ లేకుండా క్రయ విక్రయం చేయలేరని. ఇప్పుడు తర్వాత ఏమవుతుందంటే డిజిటల్ మనీలోనికి వెళ్తారు. మీరు డిజిటల్గా సర్వేలెన్స్లోనికి వచ్చేస్తారు పూర్తిగా. సో టోటల్ వరల్డ్ను ఒక కంట్రోల్ క్రింద, సర్వైవల్ 1 కంట్రోల్ క్రిందకు వస్తుంది. ఇప్పుడు ఇటువంటి చేంజెసే వస్తాయని చెప్తున్నాను. ఈ యొక్క వార్ తర్వాత ఈ విధంగా చూడండి. ఫస్ట్ వరల్డ్ వార్లో 54 లక్షల మంది చనిపోయినట్టుగా ఒక నివేదిక ఉంది. అది పర్ఫెక్ట్ కాదు, ఎందుకంటే ఉజ్జాయింపుగా ఎంతమంది చనిపోయారో చెప్పలేము కదా ఒక్కొక్క దేశంలోనూ కరెక్ట్గా. సెకండ్ వరల్డ్ వార్లో చూసినట్టయితే కొన్ని కోట్ల మంది చనిపోయి ఉంటారు. థర్డ్ వరల్డ్ వార్ ఎంతమందిగా ఉంటారు? అప్పటికంటే ఇప్పుడు 2 ప్రజల జనాభా 800 crores ఉన్నారు. సో దానికంటే ఎక్కువ మరణాలే జరుగుతాయి అనేది మనం చూడవచ్చు. సో అలా ప్రాణ నష్టం. ఇప్పుడు పాండమిక్ వచ్చింది, కోవిడ్ వచ్చింది. ఆల్ ఓవర్ ద వరల్డ్ వచ్చి ఒక ఎంతమంది ఉన్న దేశంలో ఎంతమంది చనిపోయారని ఒక స్టాటిస్టిక్స్ తీశారు. మన వల్ల సరిగ్గా లెక్కలు తీయలేకపోయాము. యుఎన్ వారి సరాసరి అంచనా ఎంతంటే 2 కోట్ల మంది చనిపోయారు అని యుఎన్ చెప్తుంది. అప్పుడు ఈ 2 కోట్ల మంది చనిపోయారు కదా, ఈ 2 కోట్ల మంది ఐడి ఉండదు. ఇందులో ఎంతమంది తీసుకున్నారో తెలియదు, అంటే ఐడి పొందుకున్నారో లేదో తెలియదు, అవునా? అప్పుడు తిరిగి ఏం చేస్తారంటే తిరిగి రీషఫల్ చేసి మరలా మీ ఐడిని తిరిగి రీవెరిఫికేషన్ అనేది చేస్తారు. అప్పుడు అంతమందిను మరలా మీరు రీరిజిస్ట్రేషన్ చేసే స్థలానికి వస్తారు. అందరూ మీ ఐడిని తీసుకెళ్ళి ఏం చేయాలి? ఎలాగంటే క్రైస్ట్ పుట్టినప్పుడు. ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్పదలిచా. దేర్ యు ఆర్. క్రైస్ట్ జన్మించేప్పుడు ఎలాగ వరల్డ్ వైడ్ అందరూ వారి వారి సొంత స్థలానికి వెళ్ళి రిజిస్టర్ చేశారు కదా. లుక్ 2:1 and 2లో ఉంటుంది. ఇన్ ద టైమ్ ఆఫ్ అగస్టస్ సీజర్. అవును, ప్రజాసంఖ్య రాయాలని కైసర్ ఆగస్టు ఆజ్ఞిస్తాడు కదా. అటువంటి అదే విషయం మరలా జరుగుతుంది. అదొక టర్నింగ్ పాయింట్ అయింది. అవును, సర్వలోకం అని ఉంటుంది. ఆ ఓట్ సర్వలోకం అని ఉంటుంది. ఇప్పుడు మరలా ప్రపంచమంతటా జరుగుతుంది. అన్ని దేశాల్లోనూ వారు వెళ్ళి వారి ఫ్యామిలీతో రిజిస్టర్ చేయమంటారు. ఆ రిజిస్ట్రేషన్ వారు చేస్తారు కదా. అదే తర్వాత జరగబోయే ముఖ్యమైన చేంజ్. మనమేమనుకుంటాము వేరే దారే లేదు, ఎందుకంటే సర్వే చేయడానికి చేసి తీరాలి. అది చేసే తీరాలి, లేకుంటే మీరు ఉండలేరు. ఇంకా చెప్పాలంటే క్రైస్ట్ టైంలో చూస్తే మేరీ, జోసెఫ్ వెళ్ళి చేస్తున్నారు, వెళ్ళి వారు బెత్లెహేంలో చేస్తున్నారు. సో ఆ విధంగా మీరు చేయాల్సి ఉంటుంది. ఆల్ ఓవర్ ది వరల్డ్ మీరు చేయాలి, అందరూ చేయాలి. ఇదే తర్వాత పెద్ద మొత్తంగా జరగాల్సింది. దీన్ని మనం ఎలాగ చూస్తున్నాం, అది వాళ్ళు మీతో పాజిటివ్గానే చెప్తారు. మీరు చేసుకున్నారంటే మీకు రాయితీలు ఉంటాయి. చేసుకుంటే బ్యాంకింగ్ సిస్టమ్ ఆపరేట్ చేయొచ్చు, డిజిటల్ మనీ పనిచేస్తుంది. మీరు రిజిస్టర్ చేసేప్పుడు ఆ చిప్ మీకు వేస్తారు. అది రిజిస్టర్ చేయడం వల్లనే BC-AD అని మనకు అది నమోదైంది. అదేవిధంగా ఇది ఈ యొక్క
ఇది గ్రేస్ పీరియడ్ అని మనకు తెలుసు. క్రొత్త నిబంధన కాలం ఇది ముగిసి ఈ సంఘకాలం ముగిసిపోతుంది ఈ మధ్యలో. తర్వాత ఇది వస్తుంది. ఇవన్నీ తర్వాత ఒక 7 yearsకి ప్రపంచం ఒక భయంకరమైన కండిషన్లోకి వెళ్తుందని బైబిల్ చెప్తుంది. సో ఇవన్నీ కూడా దీనివల్ల ఏర్పడే పరిణామాలు. ఒకవైపు గ్లోబల్ ప్రపంచం చాలా మోసమైన కండిషన్లో ఉంటుంది. అది కాకుండా వార్స్ జరుగుతాయి. 42 months వార్ జరుగుతుంది ఆ తర్వాత. ఎందుకంటే వరల్డ్ ఒక కంట్రోల్ క్రిందకి తేవాలి ప్రపంచం అంతటా చేసి పూర్తి లోకాన్ని పొలిటికలీ జియో పాలిటిక్స్ అంటారు. పొలిటికల్లీ ఒక కంట్రోల్లో ఉంటుంది. ఎకనామిక్గా ఒకవైపున నిలబెడతారు. ఇదే విధంగా రిలీజియస్గాను నిలబెడతారు. సో ఇప్పుడు మనం ఇవన్నీ కూడా చేయడానికి, ఇంతటిని చేయడానికి మనం టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం. ఏ టెక్నాలజీ అని మనం చెప్పేదానికంటే AGI దాటి ఇంకొక అడ్వాన్స్ టెక్నాలజీ వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా చైనాలో ఒకటి జరిగింది, ఎగ్జిబిషన్ జరిగింది. మీరు భ్రమించిపోతారు. అట్లే హ్యూమనాయిడ్ రోబోట్ 100% హ్యూమనాయిడ్ రోబోట్ ఇప్పుడు ఉంది. చూడటానికి గొంతుగా ఇంతవరకు, ఇటు క్రింద మిషన్. రానున్నటువంటి ప్రపంచం యొక్క కాన్సెప్ట్ని వారు తెచ్చారు. ఈ వారు తర్వాత అది మారిపోతుంది. హ్యూమన్స్కి బదులుగా హ్యూమనాయిడ్ రోబోట్స్ వస్తాయి అన్ని చోట్ల. ఫ్యామిలీలోకే వస్తుంది. భర్తకి బదులుగా ఒకటి, భార్యకి బదులుగా ఒకటి. ఇక మీదట మీరు పిల్లల్ని పుట్టించుకునే అవసరం లేదు. హ్యూమనాయిడ్ రోబోట్ లాగా మీకిష్టమైన జాతిలో, మీకిష్టమైన కలర్లో పిల్లల్ని మీరు ఆర్డర్ చేసి కొనుక్కోవచ్చు. సో వరల్డ్ వచ్చి కొలాప్స్గా ఉంటుంది. నోవాహు కాలంలో భూమి ఎలాగుండింది? అక్రమంగా ఉండింది. ఈ అక్రమానికి భూమి ఏమవుతుంది? వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా వార్ తర్వాత జరిగే వెరీ ఇంపార్టెంట్ అయిన విషయాలు, ఈవెంట్స్. ఇదే ఒక మహాఘోరమైన డిక్టేటర్ దగ్గర చిక్కుకునే విషయంగా ఉంటుంది. ఆ పీరియడ్లో డిక్టేటర్ వస్తాడు యూరోప్ నుండి. ఆ డిక్టేటర్ దగ్గర ఇరుక్కునే చాలా ముఖ్యమైన విషయంగా ఇది ఉంటుంది. ఎంతగా మనం పోస్ట్ను గురించి చెప్పాము. అయితే వాక్యం చాలా స్పష్టంగా ఉంది. మాథ్యూలో ఇవన్నీ జరుగును, భయపడకండి అంటున్నాడు. నేను అదే పాయింట్కి వస్తాను. ఎలా మనం దీన్ని అర్థం చేసుకోవాలి? ఒకవైపున ఇవన్నీ పోస్ట్ సినారియో గురించి మాట్లాడుతున్నాం, కరెంట్ సినారియో గురించి మాట్లాడుతున్నాం, జరిగినవి మాట్లాడుతున్నాం. బట్ మళ్ళీ అష్యూర్ చేసేది, బైబిల్ అష్యూర్ చేసేది భయపడకండి, నేను మీతో కూడా ఉన్నాను. వినడానికి సొంపుగా ఉంది. ప్రాక్టికల్గా నేను ఎలా రెడీ కావాలి ఫర్దర్గా? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న భయపడకుండా ఎలాగ ఉండటం. అవును, గత ఎపిసోడ్లో కూడా అడిగాను. అయితే ఈ ఎపిసోడ్లో వేరేలా అడుగుతున్నాను. ఎందుకంటే ఇవన్నీ జరుగుతాయని, రెండవది జరిగినవి, జరగబోనవి ఫ్యాక్ట్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడేవన్నీ ప్రేక్షకులు ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలీదు. ఇవన్నీ బైబిల్లో నమోదు చేయబడ్డాయి. మనం బైబిల్లో నుండే మాట్లాడుతున్నాం, మనంగా చెప్పడం లేదు. సో మనల్ని క్రిటిసైజ్ చేయడానికి ఏమీ లేదు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. బైబిల్లోని ఫ్యాక్ట్స్తో మనం మూవ్ చేసి వెళుతున్నాం. అప్పుడు ఇది కూడా బైబిల్లోనే ఉంది. నీవు భయపడకుడి. ఆ పాయింట్కి వస్తున్నాను నేను. ఇదిను మనం రెండుగా చూడొచ్చు. ఒకటి, ఈ పోస్ట్ అన్నది తర్వాత చూద్దాం. మొదట ఇందులో ఇవి సంభవింపని ఆరంభమైనప్పుడు లూకా 21:28 ప్రభు చెప్తున్నాడు. 21:28లో ఇవి జరుగునారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదని. మరుసటి వారం ఇవి సంభవించవలసిందే అంటున్నాడు. అప్పుడు ఇవన్నీ జరుగుతాయి. మాథ్యూలోనూ స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. సో ఇవి జరుగుతున్నప్పుడు మనకొక నమ్మకం. ఏ నమ్మకం అంటే వీటికి మధ్యలో దేవుడు నన్ను కాపాడతాడు, ఆయన విమోచించి తీసుకెళ్తాడు. ఇప్పుడు ఇవన్నీ ఫ్యాక్ట్స్, మీ కళ్ళు చూస్తాను. అయితే ఇది విశ్వసించే విషయం. ఫెయిత్. అవును. మీకిప్పుడు ఇక్కడ ఏ సమస్య ఉందని అడిగితే నోవహు ఓడ కట్టడం కూడా ఒప్పుకుంటాడు. అవును. జలప్రళయం రాబోతుందంటే నమ్మడు. అవును, ఓడ నిర్మిస్తుంటే ఎవరు ఏమనలేదు, ఆయన కట్టేశాడు. ఆయనది 100 సంవత్సరాలు కట్టి ముగించాడు. కట్టకూడదు అలా ఎవరు రివోల్ట్ చేయలేదు. అటువంటిది బైబిల్లో లేదు. వాక్యం మాత్రం ఏం చెప్తుందంటే వీరు అవిధేయులైన ఆత్మలని ఉంటుంది. ఓకే, 1 పేతురు 3:20లో ఉంటుంది. అప్పుడు వాక్యం ఏం చెప్తుంది? వీరు అవిధేయులైన ఆత్మలు. అంటే దీని అర్థం ఏంటంటే వీరు ఈ నోవహు ఓడ కట్టేప్పుడు అది కూడా వారు ఎక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అది ఫ్యాక్ట్. కంటికి ముందు ఒకటి జరుగుతూనే ఉంది. అయితే నోవహు చెప్పింది అంగీకరించలేదు. నోవహు ఏం చెప్పాడు? ఈరోజు ప్రాక్టికల్గా చెప్పినా దాన్ని అంగీకరించరు. ఒక వర్షం వస్తుంది, వరదొస్తుంది, టోటల్ భూమి నీటితో నాశనం అవుతుంది, కొండపై వరకు మునుగుతుంది, అందరూ చనిపోతారు, ఈ ఓడలో ఉండేవారు మాత్రం బ్రతుకుతారు అని నోవహు చెప్తున్నాడు. ఎలా? ఇది వారు ఎలా అంగీకరిస్తారు? ఇది అంగీకరించాలి, విశ్వసించాలి. ఇక్కడే ఫెయిత్ వస్తుంది. సో ఇందులో కాపాడబడటానికి ఫెయిత్ తప్ప వేరే ఏదీ లేదు. నో ప్లాన్ బి ఆప్షనే లేదు. ఒకే ఆప్షన్. నువ్వు విశ్వసిస్తే దేవుని మహిమ చూస్తావు. విశ్వాసమే లోకాన్ని జయించే విజయం. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసం చూడగలడా? విశ్వాసమే, ఫెయితే.
ఇంతటికి మధ్యలో యేసు నన్ను కాపాడతాడు. ఎందుకంటే యేసు అలాగే చెప్తున్నాడు, ఇవి జరుగున ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించును. ఈ వాక్యాన్ని మనం తరచూ చెప్తూ ఉంటేనే అదే మనకి జీవనాడి. ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగు. ఇది వినగా మీరు అడిగే విషయము జరుగుతుంది. అడుగుతున్నారు జరుగుతుంది. అప్పుడు నేను అడిగిన విషయంలో 99 జరిగింది, 100వది జరుగుతుంది. ఇదే విశ్వాసం. 100వదేంటి? ఆయన నన్ను కాపాడి తీసుకెళ్తాడు. ఇదే మొట్టమొదటిగా మీరు కాపాడబడటానికైనా మీ విశ్వాసమే ఫస్ట్. అప్పుడు మనము వీక్షించే వారికి ఏం చెప్పదలుస్తున్నామంటే, ఇంతటినీ దేవుడు రాసిచ్చాడు బైబిల్లో. అవును, ఎన్ని కంటికి ముందు జరుగుతున్నాయి. ఈ 2000 సంవత్సరాలుగా జరిగింది, ఇకను జరుగుతుంది. అప్పుడు వీటికి మధ్యలో ఆయన రావడం వల్ల యూ నీడ్ టు బీ రెడీ. ఆయన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. దానికి మెయిన్ మీరు ఆయన వస్తాడని విశ్వసించాలి ఫస్ట్. రెండవది ప్రిపేర్ కావడం. ప్రిపేర్ అయ్యారు, మరి ఆ ఎగ్జామ్ వస్తుంది, నేనొచ్చి ప్రిపేర్ అయ్యాను, ప్రభువు వస్తున్నాడు, సిద్ధపడ్డా. అవును, ఫేస్. అందుచేత చదవకుండా ఉండలేరు కదా, ప్రిపేర్ అవుతూనే ప్రార్థించుకున్నాను. నేను చేశాను, ప్రార్థన చేసుకున్నా, ఎగ్జామ్లో పాస్ అవుతా. అప్పుడు దేవుడు చెప్తాడు, విశ్వాసం అవసరం, క్రియలేని విశ్వాసం మృతము. క్రియలేని విశ్వాసం, క్రియ లేకపోవడం. మీ దగ్గర కొంత క్రియ ఎదురు చూస్తున్నాడు దేవుడు. మీ క్రియ వల్ల పరలోకానికి వెళ్తారనేది కాదు. మీరు ఏ క్రియ జరిగించినను పరలోకానికి వెళ్ళలేరు, కృప వల్లే వెళ్ళగలరు. అయితే క్రియ లేకపోతే వెళ్ళనే లేరు. ఓహో, చక్కటి వాక్యముంది, యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరుచుట కద్దు, గాని రక్షణ యెహోవా ఆధీనం. నేను ఆయత్తపడ్డాను కాబట్టి విజయం వస్తుందనేది కాదు. సరే, దేవుడే విజయాన్నిస్తాడని సిద్ధపడకుండా ఉండకూడదు. దాని విషయం ఏంటి? మీరు చేయవలసింది మీరు చేయండి, నేను చేయవలసింది నేను చేస్తా. గొలియాతును జయించడానికి వెళ్ళాలి, సైన్యములకు అధిపతి యెహోవా నామమున వస్తున్నా. అప్పుడెందుకు నున్నని రాళ్ళు తీసుకెళ్ళావు? ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకుని తన సంచిలో వేసుకున్నాడు. అదెందుకు? అతని ముందర దేవుని నామమున పడమంటే చెప్పొచ్చు కదా. లేదు, జరగదు. మీరు చేయవలసిన క్రియ మీరు చెయ్యాలి. ఒక గ్రూప్ వారు ఈ విధంగా, ఆ క్రియంతా లేదండి, మన కృపచేతనే వెళ్తున్నాం, అందువల్ల మీరేం చేయక్కర్లా, మీరు స్తోత్రం మాత్రం చెప్పండి, స్ఫూర్తిగా చెప్పండి, ఒప్పుకోండి. జీవమరణములు నాలుక వశము, నేను పరలోకానికి వెళ్తానని చెప్తూ ఉండండి. ఈ మనుషులు వారి పిల్లలకి ఎందుకు చెప్పివ్వడం లేదో నాకు తెలియడం లేదు. వారి పిల్లలకి చెప్పివ్వండి, నేను ఎగ్జామ్కి వెళ్ళను, నేను రాయను, బుక్కు కొనను, అయినా దేవుడు నన్ను పాస్ చేస్తాడు. చెప్పండి చూద్దాం. ఎందుకంటే డేవిడ్ గోలియత్ స్టోరీలోనే ఒక వైపున డైలీ గోలియత్ను చూసి అరుస్తూనే ఉన్నారు. శబ్దం ఇటువైపు ఒకే శబ్దం, గోలియత్ను ఇటువైపు శబ్దం. అయితే ఇతను వచ్చాడు, చూశాడు. మీరు చెప్పినట్లు మనం ఒక కార్యక్రమం కూడా చేశాం, హీజ్ నాట్ ఏ వారియర్. ఆ టైంలో భయమే. మరి రాయి తీసుకున్నాడు, వచ్చాడు. సో శబ్దం చేయడం వల్ల పెద్దగా ఏ ఇంపాక్ట్ ఉండదు, ఏమీ లేదు. రాయి విసరడం నా పని, కానీ అది నెదుటి మీద పడి క్రింద పడేయడం దేవుని పని. అందువల్ల రాయి విసరక ఉండకూడదు. దానికి ఒక ప్రిపరేషన్ ఉంది. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ప్రిపేర్ అవ్వు అని చెప్తున్నాడు. ఒక స్టెప్ గా ఫెయిత్. అవును, ఇప్పుడు మీరు మాట్లాడదలిచింది పరిశుద్ధాత్మకి తెలుసు, మీకేం కావాలో ఆయనకి తెలుసు. దాన్ని చింతించొద్దు అంటే బైబిల్ చదవద్దని అర్థమా? నువ్వు చదువుతూ ఉండు, అక్కడేం మాట్లాడాలో ఆయన చెప్తాడు, మాట్లాడు. అదే కదా ఇంపార్టెంట్. సో మొదట ఈ విషయం ఏం చెప్తుందంటే, క్రియ చాలా ఇంపార్టెంట్. తర్వాత క్రియ వల్ల పరలోకానికి వెళ్ళొచ్చు అని చెప్పి కృపను నమ్మని గ్రూప్ ఉంది. వీరు చర్చికే రారు, అయినా క్రిస్టియన్సే. వాళ్ళు వైఫ్ని చర్చికి పంపిస్తారు, ఇంకా ఆదివారం కూడా పనికెళ్తారు. దేవునికి ఒక 2 hours అంటూ ఇవ్వరు. అయితే పేదలకు చేస్తారు, పరిచర్యకి చేస్తారు. ఇది రెవల్యూషన్లో ఉన్న ఒక సంఘంలో ఉంది కదా, హి విల్ డు ఆల్ ద మంచి వర్క్స్ అన్ని చేస్తారు. అవును, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. యు ఆర్ పోర్ ఇన్ స్పిరిచువల్. వాళ్ళు ఏం చెప్తుంటారు? అట్లే ప్రార్థిస్తే ఆహారం వస్తుందా? పని చేయాలి, దేవుడు పని చేయమన్నాడు, పని చేయండి. దేవునికి ఇవ్వాల్సిన సమయం ఎక్కడ? ఇదొక గ్రూప్ ఉంది, ఒట్టి క్రియలతోనే పరలోకానికి వెళ్ళొచ్చు అనే గ్రూప్ ఉంది. ఇదొక ఎక్స్ట్రీమ్. ఇదొక ఎక్స్ట్రీమ్. ఒక గ్రూపు, నువ్వు ఉండయ్యా, భోజనమే ఇంపార్టెంట్, నీళ్లు ముఖ్యం కాదు. ఒక గ్రూప్ అంటుంది, మనిషి నీళ్లతోనే బతకచ్చు, భోజనం ఎందుకు, ఒంటికి మంచిది కాదు. దేవుడు 2 కావాలంటున్నాడు. బాడీ రెండిటికే కలిపి చేయబడింది. అదేవిధంగా ప్రార్థన, విశ్వాసము, క్రియ అన్నీ ఉన్నాయి. అన్నీ చేరి ఆయత్తపడాలి. ఈరోజు సంఘములో ఈ బ్యాలెన్స్ టీచింగ్ అన్నది లేకుండా పోయింది. మోటివేషనల్ బ్లెస్సింగ్ అని వెళుతూ స్పిరిచువాలిటీ లేకుండా పోయింది. ఇది చేయాలి, ఇది నువ్వు చేయాలి. చర్చ్ అంటే ఫ్యామిలీయే చర్చ్.
చర్చ్ అంటే ఫ్యామిలీస్తో ఉండేది. సో మీ ఫ్యామిలీని సిద్ధపరచండి, రెడీ చేయండి. నా మటుకైతే మనమే లాస్ట్ ఎపిసోడ్. నేను ఈ ప్రోగ్రాం చెప్పడంలా నేను చెప్పేది ఆ చర్చ్ యొక్క లాస్ట్ ఎపిసోడ్లో ఉన్నాం. మనం ఎంతగా రెడీ అయి దేవునికై సిద్ధపడతామో అంత త్వరగా వెళ్ళడానికైనా ఒక కన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకొకటి, ఈ ఎగ్జామ్ ఫియర్ దాటి ఎగ్జామే మనకి మంచిదని కూడా అనిపిస్తుంది. మన తండ్రిని దర్శించబోతున్నాం అలాగనే థాట్ వస్తేనే ఓకే. వన్ కైండ్ ఆఫ్ ఫియర్ ఉన్నప్పటికీ ఒక సంతోషంతో కలిసిన అదే భయపడకండి అంటున్నాడు. అయినా తండ్రిని చూడబోతున్నాం అని అనుకుంటేనే ఆయన మనల్ని కేర్ తీసుకుని మరో చూసుకుంటారు. ఘట్టానికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ ఇయర్ ఎగ్జామ్ సంతోషంగా ఫేస్ చేస్తారు. ఇది ముగించాలి, ఇది ముగిస్తేనే త్వరగా అక్కడికి వెళ్ళగలం. ఆ విధంగా పరలోకానికి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఆశ ఉంటుంది. కరెక్ట్. ఇక్కడే ఉండాలనుకునే వాళ్ళకి అది రాదు. రాదు. సో ఇదే జరిగినవి జరగబోనవి క్రక్స్ అనుకుంటాను. అవును, ఇది మొత్తానికైనా ఒక స్క్వీజ్ చేసి ఇచ్చాం మనం ఇప్పుడు. అవును, చాలా సంతోషం బ్రదర్ జగన్. 2 ఎపిసోడ్స్లో కూడా మనం నాట్ ఓన్లీ వార్ కాదు, ఈ వార్లో ఏం చేయాలి, మనం ఎలా క్రియలు కలిగి ఉండాలి, మనం ఎలా ఫెయిత్ఫుల్గా ఉండాలి, అలాగనే యాక్షన్లో ఉండాలని మీరు చెప్పారు. మరి టోటల్గా చూస్తే దేవుడు ప్రేమ స్వరూపి. ఇది ఎంతో మనల్ని ప్రేమించి మనకిచ్చాడు భూమిని, సమస్తాన్ని. ఇవన్నీ అనుకుంటే ఇంకా మనం గాడ్స్ లవ్ని మనం అండర్స్టాండ్ చేసుకొని మిస్ చేస్తామేమోననే ఒక థాట్ వస్తుంది. లాస్ట్ 10 సెకండ్స్ ఎలా ముగించుదాం చెప్పండి. ప్రార్థనతో ముగిద్దామా? కరెక్ట్. చిన్న ప్రార్థన చేద్దాం. ఎస్. మంచి తండ్రి, సర్వశక్తిగల దేవా, మా కంటికి ముందుగా జరుగుతున్న సంభవాలన్నిటిలోనూ మీ వైపు చూచేవారు సిగ్గుపడ నేరరు అని చెప్పినట్టు మీ యొక్క బిడ్డలను, మీ వైపు చూచేవారిని, అడిగేవారిని ఒక్కొక్కరిని భద్రపరచడానికి మీరు శక్తిమంతుడై ఉన్నారు. మీ రెక్కల చాటున మరుగుపరిచి కాపాడండి తండ్రి. నీ జనులు వీటికి మధ్యలో ఈ యుద్ధానికి నడుమ బాధపడుతున్న ప్రజలందరికీ ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, భద్రపరచండి, కుటుంబాలని కాపాడండి. వీరికి విరోధంగా రూపింపబడిన ఆయుధం వర్ధలకుండా పోవునుగాక. మీరే మహిమ పొందండి. యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.